ఒకానొక కాలంలో ఒక భార్యాభర్తల జంట ఉండేది. వారికి పిల్లలు లేరు. ఒక ఆడపిల్ల కావాలని కోరిక ఉండేది. కొద్ది రోజుల్లో వారికి బిడ్డ పుట్టనున్నాడు. ఒకరోజు కిటికీ బయట ఆమెకి ఒక లెట్యూస్ గార్డెన్ కనిపించింది. అప్పటి నుండి ఆమెకి లెట్యూస్ తినాలన్న కోరిక కలిగింది. తెలీదు, నేనెప్పుడు లెట్యూస్ తింటాను. ఆమెకి ఆకలి తగ్గింది, ఆరోగ్యం కూడా పాడైంది. ఓ రోజున భర్తకి చాలా భయం వేసింది. అతను మాటిచ్చాడు, ఆమె కోసం గుప్పెడు లెట్యూస్ తెచ్చిస్తాను అని. నీవేం చింతించకు, నేను నీకోసం లెట్యూస్ తీసుకొస్తాను. కానీ నీకు తెలుసు కదా అది ఎంత ప్రమాదకరమైందని. ఆ ఇల్లు ఒక మంత్రగత్తెది. ఆ ఇంటికి 4 వైపులా పెద్ద పెద్ద గోడలుండేవి. దానిపైకి ఎక్కాలన్న ఆలోచన కూడా చేయలేరు. శక్తినంతా ఉపయోగించి గోడపైకి ఎక్కాడు. గార్డెన్లోకి వెళ్ళాడు. గుప్పెడు లెట్యూస్ని తీసుకున్నాడు. అతని భార్య ఎంతో ఇష్టంగా లెట్యూస్ తింది. ఆరోగ్యము మెరుగైంది. కానీ గుప్పెడు లెట్యూస్తో ఆమె కోరిక తీరలేదు. మర్నాడు ఆమె భర్త మళ్ళీ ఆ గార్డెన్లోకి వెళ్ళాడు. అయితే ఈసారి ఆ మంత్రగత్త అక్కడే నిలబడింది. ఎంత ధైర్యమా నీకు? నా గార్డెన్లోకి వచ్చి నా లెట్యూస్ని దొంగిలిస్తావా? నా భార్య గర్భిణిగా ఉంది, ప్లీజ్. నన్ను అడిగి ఉండవలసింది కదా. నా భార్య గర్భిణిగా ఉంది, ఆమెకు మీ లెట్యూస్ అంటే చాలా ఇష్టం. క్షమించాలా? నిన్ను శిక్షించాలి. నా భార్య లెట్యూస్ తినకపోతే ఆమె ఆరోగ్యం చెడిపోతుంది. దానివలన కడుపులో బిడ్డకి ఇబ్బంది అవుతుంది. అయితే ఒక బేరం పెట్టుకుందామా? నీకు ఎన్ని లెట్యూస్ కావాలో అన్నీ తీసుకెళ్ళు. అయితే ఒక షరతు, నీకు బిడ్డ పుట్టగానే నాకు ఇచ్చేసేయాలి. భయంతో అతను సరే అన్నాడు. కొద్ది రోజుల్లోనే ఆడపిల్ల పుట్టింది. మంత్రగత్తె వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోయింది. ఆమె బిడ్డకు రాపుంజల్ అని పేరు పెట్టింది. ఎందుకంటే లెట్యూస్ ఆమె తల్లి తినేది కదా, అందుకని పేరు కూడా అదే. ఆ మంత్రకత్తె రాపుంజల్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. 16 ఏళ్ల వయసు రాగానే ఎంతో అందంగా ఉంది. ఆమె ఇల్లు అడవి మధ్యలో ఎంతో ఎత్తైన భవనంలో ఉంది. ఇక ఆ భవంతికి మెట్లు కూడా లేవు. పైన ఒక్క కిటికీ మాత్రమే ఉంది. మంత్రకత్తె ఆ అందగత్తె జుట్టుని ఎప్పుడూ కత్తిరించలేదు. ఆమెని కలవడానికి వచ్చినప్పుడు కింద నుండి పిలిచేది, రాపుంజల్, 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 నీ బంగారం లాంటి జుట్టుని కింద పడేయి, మీ అమ్మని. కిటికీ నుండి తన బంగారం వంటి జుట్టుని కిందకి పడేసేది. దాన్ని పట్టుకుని ఆ మంత్రగత్తె పైకి ఎక్కేది. ఇలా ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. ఓ రోజు అడవికి ఒక రాజు వచ్చాడు వేట కోసం. అతను ఒక అందమైన గొంతుని విన్నాడు పాట పాడుతూ ఉంటే. ఇంత తీయని గొంతు. అలా అనుకుని ఆ గొంతు వస్తున్న వైపు వెళ్ళాడు. రాపుంజల్ భవంతి వద్దకు వచ్చాక అతను కుడివైపు చూశాడు, ఎడంవైపు ఎక్కడా మెట్లు కనిపించలేదు.
ఆ గొంతు అతన్ని ప్రతిరోజు అక్కడికి వచ్చేలా చేసింది, కానీ పైకి ఎక్కడమే వీలు కాలేదు. ఓ రోజు భవంతి వైపు వెడుతుండగా కింద మంత్రకథ కనిపించింది. రాపంజల్, 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 నీ బంగారం లాంటి జుట్టుని కింద పడి మీ అమ్మని. కిటికీపై నుండి తన బంగారం లాంటి జుట్టుని కింద పడేసింది. దాని సాయంతో ఆ మంత్రగత్తె పైకెక్కసాగింది. మర్నాడు ఉదయం కాగానే ప్రిన్స్ అక్కడికి వచ్చాడు. గొంతు మార్చి అరిచాడు. రపంజెల్, రపంజెల్, నీ బంగారం లాంటి జుట్టుని కిందికి పడేయి, మీ అమ్మని. తన తల్లిని కాకుండా మొదటిసారి మరో మనిషిని చూసింది. రాపుంజల్ కొద్దిగా భయపడింది. నువ్వు అమ్మవి కాదు కదా, ఇక్కడికి ఎందుకొచ్చావు? భయపడాల్సిన అవసరమే లేదు. నీ పాట విని నీ గొంతుతో ప్రేమలో పడ్డాను. ఈ గొంతెవరిదో అని తెలుసుకుందామని వచ్చాను, అంతే. రాపంజల్కు రాజు చెప్పింది నచ్చింది. ఇప్పుడు భయం కూడా వేయలేదు. కొద్ది రోజుల పాటు అంతా బాగానే ఉంది. మంత్రకథకి ఏమీ తెలీదు. ఓ రోజున ప్రిన్స్ రాపంజల్ని పెళ్లి చేసుకోమని కోరాడు. రాపంజల్ కూడా సంతోషంగా ఒప్పుకుంది. కానీ రాపంజల్కి కిందకి వెళ్లే మార్గమే కనిపించలేదు. ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది. ప్రతిసారి ప్రిన్స్ ఒక గుడ్డ ముక్కని తెచ్చేవాడు. రాపంజల్ వాటిని కలిపి ఒక తాడుని చేసింది. అయితే రాపంజల్ ఒక తప్పు చేసింది. ఆమె నోటి నుండి ఒక మాట వచ్చేసింది. అమ్మా, నీకంటే వేగంగా ప్రిన్స్ ఎక్కుతాడు. ప్రిన్స్? ప్రిన్స్ ఎవరు? మంత్రకథకు అర్థమయ్యింది ఏదో జరుగుతోందని. ఆమె అరిచింది. నువ్వు నన్ను మోసం చేశావు. నేను నిన్ను బయట ప్రపంచం నుండి కాపాడాలనుకున్నాను. కోపంతో మంత్రకత్తె రాపంజల్ జుట్టుని కత్తిరించేసింది. ఆమెని దూరంగా ఉన్న ఎడారికి పంపేసింది. ఆ రాత్రి మంత్రగత్తె ప్రిన్స్ కోసం ఎదురు చూడసాగింది. కొద్దిసేపటికి ప్రిన్స్ గొంతు వినిపించింది. రపుంజెల్, రపుంజెల్, నీ బంగారం లాంటి జుట్టుని కిందికి పడేయి, నేను ప్రిన్స్ని. మంత్రకత్తె రాపంజల్ జుట్టుని కిందకి వేసింది. పైన ఎవరు ఉన్నది తెలుసుకోకుండానే రాజు పైకెక్కాడు. అక్కడ రాపంజల్ కాదు, మంత్రగత్తె ఉంది. అతనికి అర్థమైంది ఏదో జరిగిందని. మంత్రగత్తె అతని వైపు రాసాగింది. ప్రిన్స్ కంగారులో పడిపోయాడు. కింద మొక్కలున్నాయి. కింద కొన్ని మొక్కలున్నాయి. దాంతో అతనికి ఏమీ కాలేదు. కానీ కళ్ళల్లో ముళ్ళు గుచ్చుకోవడం వల్ల ఏమీ చూడలేకపోతున్నాడు. కనిపించకపోవడం వల్ల రాజు అడవిలో తిరుగుతున్నాడు, రాపంజల్ని వెతుకుతూ. దారిలో పళ్ళు కూడా దొరికాయి. కోసుకుని తినేశాడు.
నడుస్తూ నడుస్తూ ఎంత దూరం వచ్చారంటే ఎడారిని చేరుకున్నాడు. ఉన్నట్టుండి ఏదో జరిగింది. ఒక మధురమైన గొంతు వినిపించింది. ఆ గొంతుని అతను గుర్తుపడతాడు. ఆ గొంతు వస్తున్న వైపుకి వెళ్ళసాగాడు అరుస్తూ. రెపుంజెల్, రెపుంజెల్. రాపుంజెల్ ప్రిన్స్ గొంతుని గుర్తుపట్టింది. ప్రిన్స్ అతని దగ్గరగా పరిగెత్తింది. ఇద్దరూ చాలా సంతోషించారు. కలవగానే ఇద్దరూ కౌగిలించుకున్నారు. ఆమె ఏడవసాగింది. రాపుంజెల్ కన్నీళ్లు ప్రిన్స్ కళ్ళపై పడ్డాయి. ఉన్నట్టుండి ఒక అద్భుతం జరిగింది. ప్రిన్స్ కళ్ళు తెరిచి చూడగలిగాడు. ఇది చూసి రాపుంజెల్ చాలా సంతోషించింది. ఇద్దరూ కలిసి ప్రిన్స్ కింగ్డమ్కి చేరుకున్నారు. అక్కడ ప్రజలు స్వాగతించారు. ఇద్దరూ సంతోషంగా జీవించారు.